వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోబు తన సమాధానాన్ని తెలియజేస్తూ దేవుని యొక్క గుణగణాలను, దేవుని పట్ల అతడు కలిగి ఉన్న ఆసక్తిని గురించి యోబు మాట్లాడుతున్న సాక్ష్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, కంపానియన్షిప్, సహవాసము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక ఫ్రెండు సుదీర్ఘమైన ప్రయాణం చేయటానికి ఆశపడే ఒక స్నేహితుడిలాగా దేవుడు కూడా ఇంకనూ మనతో సహవాసం చేయటానికి, మనతో జర్నీ చేయటానికి ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఉదాహరణకి బైబిల్లో హనోకు దేవునితో నడిచినట్లుగా మనం బ్రతికినంత కాలము దేవుడు మనతో కంపానియన్గా, ఆయనే కంపానియన్షిప్ని కలిగిన వాడుగా, మనతో కలిసి సహవాసం చేసేవాడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ చిల్డ్రన్, పిల్లలు. ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా చుట్టూ నా పిల్లలు ఉండిరి అన్న మాటను నా భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నా పిల్లలు ఉన్నారు అని కీర్తనకారుడు పలికినట్లుగా దేవుడు మనకిచ్చిన పిల్లలు కేవలం మనకి ఆస్తులు మాత్రమే కాదు, కానీ దేవుని కొరకు మనం నమ్మకంగా పెంచవలసిన బహుమతులు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. పిల్లల్ని చాలా సందర్భాల్లో మనము చాలా తక్కువగా, చాలా దూరంగా, వారిని దేవునికి సంబంధించిన బిడ్డలంగా పెంచలేకపోతే దేవుడు మనకిచ్చిన సహవాసంలో, దేవుడు మనతో నడుస్తున్న ఆ నడకలో అర్థం లేదు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కంఫర్ట్, సౌకర్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇన్ని బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో దేవుడు మనకు ఆదరణ కలిగించేవాడు, సౌకర్యవంతంగా మన జీవితాన్ని తీర్చిదిద్దేవాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనకున్న బాధల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, ఆవేదనలో దేవుడు మనల్ని ఎవరు ఓదార్చట్లేదు, ఆదరించట్లేదు అనుకుంటాం. ఏపుకు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఆదరించడానికి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు, కానీ వారు ఆదరించడానికి బదులు ఇంకా గాయాన్ని రేపుతున్నవారుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ నిజమైన ఆదరణ, కంఫర్టు దేవుడి దగ్గర నుండే వస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ కంటిన్యూటీ, కొనసాగింపు. ఇంకనూ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. ఇది నిరంతరము కొనసాగుతున్న కొనసాగింపుగా మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. యోబు మొదటి రోజున సాతాను ఇచ్చిన అనుమతిని బట్టి అన్నీ కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, ఆస్తులను కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, అన్నిటిని కోల్పోయిన ఒకడు మాత్రం కొనసాగుతున్నాడు తన జీవితంలో అనేది చాలా స్పష్టంగా సాక్ష్య రూపంలో ధృవీకరిస్తూ ఉన్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్నీ కోల్పోయిన మనతో సర్వశక్తివంతుడు ఇంకా నడుస్తున్నాడు, ఇంకా మనతో సహవాసం చేస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మా జీవితాలు అన్నీ కోల్పోయినప్పటికీ, అన్నిటినీ విడిచిపెట్టినప్పటికీ మమ్మల్ని విడవని దేవుడుగా, మమ్మల్ని నిరంతరం నడిపించే దేవుడుగా మీరు ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.